హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు గత మార్చి ఉగాదిన జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్‌లో రకరకాల పోస్టులు మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్ అనేవి ఇన్ ఫ్యూచర్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ముందుగానే వాళ్ళు పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులో గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 2 రిమైనింగ్ పోస్టులు అంటే హాస్టల్ వార్డెన్‌లు గానీ, ఏఎస్‌డబ్ల్యూలు గానీ, ఇంజినీరింగ్ పోస్టులు గానీ, జూనియర్ లెక్చరర్స్ గానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో పోస్టులు గానీ, ఇట్లా 30 ప్లస్ రకాల పోస్టులను వాళ్ళు ముందుగానే క్యాలెండర్‌లో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అలానే మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేది ఓ సూచాయిగా ఏపీపీఎస్సీ వర్గాల నుంచి రిలీజ్ అయినట్టుగా గత 2 రోజులుగా వాట్సాప్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అది ట్రెండ్ అవుతా ఉంది. అంటే న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. రీసెంట్‌గా ఈ రోజున అంటే అఫీషియల్‌గా పెట్టకపోయే నోట్ ఫైల్ అనేది మనకి వాట్సాప్‌లో అందరూ గ్రూప్‌లో షేర్ కావటం జరిగింది. ఆ ఫైల్ ప్రకారం ఏపీపీఎస్సీ వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టబోతున్నారు, అలానే ఎప్పుడు మెయిన్స్ పెట్టబోతున్నారు, ఒకవేళ గ్రూప్ 1 అయితే ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, టోటల్‌గా వితిన్ వాళ్ళొక టైమ్ ఫ్రేమ్‌లో 2027 ఫిబ్రవరి ప్రారంభానికల్లా నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా వాళ్ళు డేట్స్ అందులో పొందుపరుచున్నారు. ఒకసారి మనం ఆ డేట్‌లని నిశితంగా పరిశీలిస్తే వీళ్ళు అంటే అఫీషియల్‌గా రిలీజ్ చేయబోయే ఆ డేట్స్ ఇవేనని మనకి క్లియర్ కట్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకవేళ మార్చినా కూడా ఈ డేట్‌లకి అటు ఇటుగానే ఉంటుంది గానీ పెద్దగా ఏం మార్పు ఉండదు. ఇదే డేట్స్ మనం ఫైనల్ అనుకొని స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వటం మంచిది. ఫస్ట్ గ్రూప్ 1కి అంటే వీళ్ళు ఒక కామన్ గ్యాప్ అయితే దీనిలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ప్రతి నోటిఫికేషన్‌కి, ప్రతి పోస్ట్‌కి కూడా 60 డేస్ టైం మాత్రమే వాళ్ళు ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేసున్నారు. ఫస్ట్ మీరు గ్రూప్ 1 తీసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది సెప్టెంబర్ 9న. తర్వాత ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ 18న కండక్ట్ చేయబోతున్నారు. అంటే తర్వాత ఒక 10 డేస్, 15 డేస్ తర్వాత రిజల్ట్ కూడా రిలీజ్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 26th మధ్యలో మెయిన్స్ కండక్ట్ చేస్తారు. వెంటనే వితిన్ 1 మంత్‌లోనే జనవరి 17న రిజల్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూస్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఓవరాల్‌గా ఫైనల్ సెలక్షన్ అనేది ఫిబ్రవరి 28. అంటే వాళ్ళు ఎప్పుడైతే మార్చిలో క్యాలెండర్ రిలీజ్ చేశారో తిరిగి మార్చి వచ్చేలోపు గ్రూప్ 1 ఫైనల్ సెలక్షన్ అనేది వాళ్ళు ఏపీపీఎస్సీ రిలీజ్ చేయబోతుంది. ఈ విధంగా వాళ్ళు ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి 60 డేస్ గ్యాప్ మధ్యలో గ్రూప్ 1ని కండక్ట్ చేయబోతున్నారు. అలానే అదర్ రిక్రూట్మెంట్ అంటే గ్రూప్ 1 కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, హాస్టల్ వార్డెన్స్ కానీ ఇలాంటి ఒక 17 రకాల పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా వాళ్ళు క్లియర్ కట్‌గా డేట్స్ మెన్షన్ చేశారు. ప్రిలిమ్స్ అక్టోబర్ 25, మెయిన్స్ డిసెంబర్ 27. సో ఈ 17 రకాల పోస్టులకు కూడా ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఓన్లీ 60 డేస్ మాత్రమే గ్యాప్ ఇచ్చాడు. ఇందులో హాస్టల్ వార్డెన్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్‌లో వార్డెన్స్, ట్రైబల్ వెల్ఫేర్‌లో వార్డెన్స్, బీసీ వెల్ఫేర్‌లో వార్డెన్స్, తర్వాత ఎఫ్‌బీఓలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, తర్వాత ఏఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో, తర్వాత ప్లానింగ్, తర్వాత అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒకటి, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్లు అయితేమి, తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు అయితేమి, మనకి ఎవరికైతే స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ 17 రకాల జాబ్స్‌లో అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ముందుగానే డేట్స్ ప్రకటించాడు. తర్వాత చాలా ఫేమస్ గ్రూప్ 2కి చాలామంది ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. గ్రూప్ 2 కూడా ఒక మాస్ నోటిఫికేషన్ అంటారు. ఈ మాస్ నోటిఫికేషన్ అయిన గ్రూప్ 2 కూడా డేట్స్ ఇక్కడ ఇచ్చేసున్నాడు. గ్రూప్ 2 నోటిఫికేషన్ మొత్తం 750 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్లియర్ కట్‌గా నాన్ ఇంటర్వ్యూని మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఈ గ్రూప్ 2 పోస్టులు అనేటివి ఇంటర్వ్యూ లేకుండా కండక్ట్ చేస్తాడు. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ 5న రిలీజ్ చేస్తారు. దీనికి ప్రిలిమ్స్ వచ్చేసి నవంబర్ 28, 2026 నవంబర్ 28న గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు. తర్వాత మెయిన్స్ వచ్చేసి జనవరి 25.
అంటే దీనికి కూడా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి నవంబర్ 28 నుంచి జనవరి 25కి ఓన్లీ 60 డేస్ మాత్రమే టైం ఇచ్చాడు. కాబట్టి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ అనేది 60 రోజులు మాత్రమే టైం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం మంచిది. అలానే రిమైనింగ్ పోస్టులు కూడా అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ, ఏడీ మైన్స్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మైన్స్ కానీ, రాయల్టీ ఇన్స్పెక్టర్ కానీ, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ కానీ, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ కానీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ ఈ పోస్టులకు కూడా డేట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. వీటికైతే డిసెంబర్ 5న ప్రిలిమ్స్ ఇచ్చున్నాడు. మెయిన్స్ వచ్చేసి జనవరి 31న. సేమ్ ఓవరాల్గా గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, ఈ రిమైనింగ్ పోస్టులు అయితేనేమి వీటన్నిటికి కూడా మార్చి 1st, 2nd వీక్లో టోటల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసే విధంగా ఇక్కడ క్లియర్ కట్గా డేట్లు మెన్షన్ చేస్తున్నాడు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ లెక్చరర్స్, అలానే లైబ్రేరియన్స్. వీళ్ళకి ప్రిలిమ్స్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ఇచ్చున్నాడు. జూనియర్ లెక్చరర్స్కి అయితే డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 24 మధ్యలో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అలానే లైబ్రేరియన్కి వచ్చేసి ఇది మాత్రం ఈ ఒక్క లైబ్రేరియన్ పోస్టు సంబంధించి 2027 ఫిబ్రవరి 10th నుంచి ఫిబ్రవరి 15th మధ్యలో ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఓవరాల్గా అంటే ఇప్పుడు ముందుగానే మనకి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ నోట్ ఫైల్ రాకపోయినా వీళ్ళు ముందుగానే ఎందుకు లీక్ చేశారంటే స్టూడెంట్స్ని ముందుగానే ప్రిపేర్ చేయించడం కోసం. మళ్ళీ ఆ టైంలో టైం తక్కువ ఉందని స్టూడెంట్స్ మళ్ళీ నానా హంగామా చేయకుండా ముందుగానే వీళ్ళకి అంటే ఇప్పుడు జూన్ టు డిసెంబర్ అంటే క్లియర్ కట్గా 6 months టైం ఉంది కాబట్టి మీరు చదువుకోండి అన్నట్టుగా ముందుగానే మనకి అన్అఫిషియల్గా వీళ్ళు డేట్లు మెన్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ గత 4 రోజుల నుంచి వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అనాలిస్టులు ఈ డేట్స్ పైన ఇది నిజమా కాదా లేకపోతే ఇదేనా ఫేక్ డేట్సా అనేది వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ డేట్లు అయితే క్లియర్ కట్గా ట్రూ అండి. ఖచ్చితంగా ఈ డేట్ల ప్రకారం ఎగ్జామ్ జరగబోతుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్ని సైకలాజికల్గా ట్యూన్ చేస్తున్నారు. మీరు ముందు నుంచి చదువుకుంటూ ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం, ఏపీపీఎస్సీ వర్గాల యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇంకా 6 months టైం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కలిపి మీరు ప్రిపేర్ అయితే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఏదన్నా కూడా గవర్నమెంట్ మంచి పని చేసిందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ క్యాలెండర్ ఇచ్చి ముందుగానే పిల్లల్ని స్టూడెంట్స్ని వాళ్ళకి ముందుగానే ప్రిపరేషన్లో కూర్చోబెట్టే విధంగా ఈ తేదీలు ఇవ్వటం కానీ లేకపోతే ఈ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, ఈ టైంలో ఎగ్జామ్ పూర్తయ్యి సెలక్షన్ లిస్ట్ కూడా వదలబోతున్నాం అని తెలియపరచడం కానీ ఓవరాల్గా ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఒక నూతన ఒరవడి అని చెప్పవచ్చు. ఎనివే మీరు కూడా ఒకసారి ఈ డేస్ని ఒకసారి మొత్తం అనాలిసిస్ చేసుకొని మీకు ఏ పోస్ట్ అయితే సూట్ అవుతుందో మీరు ఏదైతే మీరు సాధించగలరో ఆ జాబ్కి ప్రిపేర్ అయ్యి సాధించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఈ డేట్స్ అనేది ఇంకా అఫిషియల్గా రిలీజ్ చేయలేదండి. అతి త్వరలో ఈ డేట్స్ని కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.